సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. కాసేపట్లో బెయిల్ రిమాండ్ అనేది తేలనుంది. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా డిసెంబర్ 4న సంధ్యా థియేటర్ కు వెళ్లాడు అల్లు అర్జున్. ఈ టైంలో తొక్కిసలాట జరిగింది. ముసరాంబాకు చెందిన రేవతి అనే మహిళ చనిపోయింది. ఇక తొక్కిసలాటలో ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంపై చిక్కడపల్లి పిఎస్ లో కేసు నమోదైంది. థియేటర్ యాజమాన్యంతో పాటు హీరో అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదైంది. బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల సాయం చేస్తామని అల్లు అర్జున్ ప్రకటించారు. అయితే తనపై నమోదైన కేసు కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు అల్లు అర్జున్. కనీసం సమాచారం లేకుండా థియేటర్ కు వెళ్లడంతోనే తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు పోలీసులు. ఇక నాంపల్లి కోర్టు నుంచి మరిన్ని అప్డేట్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే గాంధీ ఆసుపత్రి నుంచి అల్లు అర్జున్ ని పోలీస్ వాహనంలోనే తరలించారు. నాంపల్లి న్యాయమూర్తి ముందు అల్లు అర్జున్ ని ప్రవేశపెట్టబోతున్నారు. రిమాండ్ పైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. న్యాయమూర్తి పోలీసులు ఇచ్చేటువంటి రిమాండ్ ని యాక్సెప్ట్ చేస్తారా? ఆ సెక్షన్స్ ఏవైతే చిక్కడపల్లి పోలీసులు ఫ్రేమ్ చేశారో సంధ్యా థియేటర్ డిసెంబర్ 4న జరిగినటువంటి ఉదంతానికి సంబంధించి ఒక పానం బలైంది. దానిపైనే అభియోగాలు అల్లు అర్జున్ పై చిక్కడపల్లి పోలీసులు మోపారు. అంతకంటే ముందే సంధ్యా థియేటర్ యజమాన్యానికి సంబంధించినటువంటి పలువురిని రిమాండ్ చేశారు. వాళ్ళనే రిమాండ్ న్యాయమూర్తి యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఈయన కోసమే ఫ్యాన్స్ అంతా కూడా క్రౌడ్ గా వచ్చారు. మాస్ మాబ్ అంతా గ్యాదర్ అయింది. దాని కారణంగా ఈయన ప్రత్యక్షంగా కారణం అనేది అల్లు అర్జున్ పై ఉన్నటువంటి ఆరోపణ. సో ఖచ్చితంగా రిమాండ్ యాక్సెప్ట్ న్యాయమూర్తి చేస్తారని చెప్పి పోలీసు వర్గాల నుంచి తెలుస్తోంది. ఇక ఒకవేళ నాంపల్లిలో న్యాయమూర్తి రిమాండ్ యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ ఎక్కడికి తరలిస్తారనేది ఒక చర్చ జరుగుతుంది. అభిమానులంతా కూడా అల్లు అర్జున్ కోసమే చూస్తున్నారు. ముందుగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉదయం సమయంలో అల్లు అర్జున్ దగ్గరికి నివాసానికి వెళ్ళినప్పుడు అక్కడికి కూడా భారీ సంఖ్యలో ఫ్యాన్ అంతా కూడా చేరుకున్నారు. అల్లు అర్జున్ ఆర్మీ పేజ్ లో ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ కావడంతో భారీ సంఖ్యలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అల్లు అర్జున్ రాగానే అక్కడికి కూడా చేరుకున్నారు. ఆ తర్వాత వైద్య చికిత్సల కోసం పరీక్షల కోసం మళ్ళీ గాంధీ ఆసుపత్రికి తరలించే సమయంలో కూడా మళ్ళీ చిక్కడపల్లిలో ఉన్నటువంటి ఫ్యాన్ అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. బందోబస్తు మధ్య అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి రిమాండ్ తరలించే ప్రక్రియ మాత్రం పూర్తయిందని చెప్పాలి. అంటే రిమాండ్ తరలించడానికి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టడానికి ప్రక్రియ పూర్తయిందని చెప్పాలి. ఇక చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చంచల్గూడ జైలు అధికారుల జ్యూరిడిక్షన్ లో వస్తుంది కాబట్టి బహుశా రిమాండ్ యాక్సెప్ట్ చేస్తే చంచల్గూడకే అల్లు అర్జున్ ని తరలిస్తారనేది ఒక చర్చ జరుగుతోంది. ఆయన పైన మొత్తం 4 సెక్షన్ల కింద కేసులను చిక్కడపల్లి పోలీసులు ఫ్రేమ్ చేశారు. అందులో 105 సెక్షన్ ని పెట్టారు. అది 5 నుంచి 10 సంవత్సరాల పాటు ఇంప్రిజన్మెంట్ పడేటువంటి సెక్షన్. అది నాన్ బెయిలబుల్ సెక్షన్ అది అని చెప్పి లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఆ సెక్షన్ పెట్టడానికి అల్లు అర్జున్ అర్హుడా, ఆయనపై మోపినటువంటి అభియోగాలన్నీ కూడా న్యాయమూర్తి కన్సిడర్ చేస్తారా అనేది చర్చ జరుగుతోంది. ఖచ్చితంగా పోలీసు వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ముందుగా ఫార్మల్ గానే 41 నోటీస్ ని ఆయనకి ఇచ్చినప్పుడు రిటర్న్ గా కాకుండా లేదంటే ఓరల్ గా కానీ ఎలాంటి సమాచారం కూడా చిక్కడగూడ పోలీస్ స్టేషన్ కి ఇవ్వలేదు. నేరుగా క్వాష్ పిటిషన్ దాఖలు చేయడము, అందులో కూడా పోలీసులనే బద్నాం చేసేలాగా ఆ పిటిషన్ లో మెన్షన్ చేయడం పట్ల పోలీస్ శాఖ అంతా కూడా సీరియస్ గా రియాక్ట్ అయింది. దీన్ని ఛాలెంజింగ్ గా రిమాండ్ ని తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే కనుక కొన్ని గంటల వ్యవధిలోనే ఇంటి దగ్గర నుంచి హీరోని తీసుకురావడం, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ ప్రొసీజర్ కి సంబంధించినటువంటి పేపర్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేయడం, ఆ తర్వాత యాజ్ పర్ మెడికల్ టెస్ట్లకి పంపించడం, అవి కంప్లీట్ చేసిన తర్వాత ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లోనే గట్టి టైట్ సెక్యూరిటీ మధ్య నాంపల్లి న్యాయస్థానానికి తరలించడం, ఇదంతా కూడా చకచకగా జరిగిపోయింది. ఇక రిమాండ్ కూడా అదే తరహాలోనే న్యాయమూర్తి యాక్సెప్ట్ చేస్తారు అనేది కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గర నుంచి మాకు సరైనటువంటి సమాచారం ఉందని చెప్పి చిక్కడపల్లి పోలీసుల దగ్గర నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఏదేమైనప్పటికీ కూడా ఒక హీరో స్టార్ ఫేమ్ ఉన్నటువంటి హీరో, పాన్ ఇండియా స్టార్ గా ఉన్నటువంటి హీరో కావడంతో ఫ్యాన్స్ అంతా కూడా అసలు ఏం జరగబోతోంది ఈ ఎపిసోడ్ లో అనేటువంటి ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం మరొక స్టార్లకి అదేవిధంగా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చేటువంటి ప్రాజెక్టులు ఉన్నటువంటి హీరోస్ కి ఒక వార్నింగ్ గా పోలీసులు మాత్రం ఈ ఇన్సిడెంట్ ని చెప్పే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎప్పుడైతే ఎలాంటి పర్మిషన్ లేకుండా
అక్కడికి ప్రమోషన్ లో భాగంగా హీరో రావడము, 4 తారీఖు రోజు పుష్ప రిలీజ్ అవుతోంది, నేను ఫ్యామిలీతో వెళ్తున్నాను, చిత్ర టీమ్ తో వెళ్తున్నానని చెప్పి ప్రమోషన్ లో భాగంగా ట్విట్టర్ లో పెట్టడము, అవన్నీ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయి. ఆ సర్క్యులేట్ అయిన కారణంగానే చాలా మంది ఫ్యాన్స్ అంతా కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చిక్కడపల్లిలో అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి థియేటర్ దగ్గరికి చేరుకున్నారు. మినిమం సెక్యూరిటీ కూడా అక్కడ లేదు. థియేటర్ కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎలాంటి మినిమం మెజర్స్ కూడా తీసుకోలేదు అనేటువంటి విషయాలపైనే పోలీసులు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. దీనిపైన అన్ని విధాల విచారణ కంప్లీట్ చేసిన తర్వాతే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా చర్చ జరుగుతోంది. సో మరి కాసేపట్లోనే అతనికి సంబంధించినటువంటి రిమాండ్ కాపీ అనేది న్యాయమూర్తి ముందు వెళ్లుతుంది. ఈ సందర్భంగా ఇప్పటికే రిమాండ్ ని ఎట్లనైతే కాస్ట్ చేయించాలని చెప్పి అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి లీగల్ టీమ్ అంతా కూడా ఒకవైపు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో దీనిపైన ఏ రకమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ ఇన్ బిట్వీన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి లీగల్ టీం మధ్యలో ఆర్గ్యుమెంట్స్ ఉండబోతున్నాయనేది కూడా ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దీనిపైన పూర్తి స్థాయిలో కొంతమంది రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి అరెస్ట్ కి సంబంధించి మాత్రం ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో అపోజ్ తెలుపుతున్నారు. ఎందుకంటే ఒక స్టార్ ఫేమ్ ఉన్నటువంటి అల్లు అర్జున్ ని ఈ రకంగా అరెస్ట్ చేయడం సరైనది కాదనేటువంటి వర్షన్ ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇండైరెక్ట్ గా అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ కి, సంధ్య థియేటర్ జరిగినటువంటి గొడవకి, ప్రాపర్టీ లాస్ కి ఇండైరెక్ట్ గా అల్లు అర్జునే కారణం అనేది కూడా పోలీసులు చాలా స్పష్టంగా ఫ్రేమ్ చేసినటువంటి సెక్షన్స్ లో బట్టి తెలుస్తోంది. సో పూర్తి స్థాయిలో మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి రిమాండ్ అంశం పైన నాంపల్లి న్యాయమూర్తి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది.